ఉపాసం మూవీలో ఎక్కువ మీకు ఏం నచ్చింది? ముబాస్ మూవీలో ఎక్కువ డైలాగ్స్ బాగుంటాయి, బాగా ఇన్స్టెంట్ గా ఉంటాయి. స్టోరీ బాగుంది. స్టోరీ చాలా నీట్ గా ఉంటుంది స్టోరీ అనేది. సో ఆ ఎలివేషన్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా అనిపించింది? ఫస్ట్ విజువల్స్ మనం చాలా బాగా తీసుకోవచ్చు. అండ్ స్టోరీ లింకింగ్, మనకి మెయిన్ స్టోరీకి లింకింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డబ్బింగ్ మహేష్ బాబు గారు చెప్పారు కాబట్టి చాలా నీట్ గా ఉంటది. స్టార్టింగ్ లోనే మహేష్ బాబు గారి డబ్బింగ్ వచ్చినప్పుడు థియేటర్లు ఎలా ఉంది? స్టార్టింగ్ డైలాగ్ చాలా రెస్పాన్స్ బాగుంటుంది. స్టార్టింగ్ వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట, ఎప్పుడు వస్తుంది డైలాగ్, ఎప్పుడు వస్తుంది అనేది. ప్రాపర్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది డైలాగ్. బ్రహ్మానందం గారిది కూడా ఉన్నట్లుంది కదా. యాజ్ యూజువల్ పాత దాంట్లో చూసినట్లుగా బ్రహ్మానందం గారిది, ఆలీ గారిది అవన్నీ ఉంటాయి కదా, అవి యాజ్ యూజువల్ వెళ్తాయి. ఆ కామెడీ టైమింగ్ బాగుంటది వాళ్ళ డైలాగ్స్ ది. చాలా ప్లేస్ అవుతుంది. మహేష్ బాబు గారి వాయిస్ ఏమంటుందంటే మూవీకి అక్కడ మనకి ఎలా అయితే డైలాగు నార్మల్ గా చెప్తే అలా ఉండదు, కానీ మహేష్ బాబు గారు చెప్పినట్టు చాలా బాగుంటుంది అక్కడ. మూవీలో హైలైట్స్ ఏంటో? హైలైట్ స్టోరీ అనేది మెయిన్. అంటే ఒక్కసారి మనం ఈ మహేష్ బాబు గారి వాయిస్ ఇవన్నీ పక్కన పెడితే స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆ కింగ్ అనేవాళ్ళు, అసలు ఏంటి అనే స్టోరీ బాగుంటుంది. ఇంకా పిల్లలు మంచి ఎంటర్టైన్మెంట్ అవుతారు అయితే. ఆ చిల్డ్రన్స్ చాలా బాగుంటది, ఎందుకంటే మనకి మెయిన్ చిల్డ్రన్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి, హాలిడే సీజన్ కాబట్టి చిల్డ్రన్స్ చాలా బాగుంటది. మెయిన్ పెద్దవాళ్ళు కూడా లింక్ అవుతారు స్టోరీకి. మన మెయిన్ ముఫాసా క్యారెక్టర్ ఎలా వచ్చింది అనేది కదా స్టోరీ అంతా. పార్ట్ 1 ఈజ్ అ సింబా టైప్ క్యారెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ పార్ట్ 2 బాగుంటది. ముఫాసా క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడం కాబట్టి ఇది కొంచెం బాగుంటుంది. వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్ సింక్ అవుతుందండి. సౌండ్ మిక్సింగ్ కానీ అంత పర్ఫెక్ట్. ఆలీ బ్రహ్మానందం గారి వాయిస్ బాగుంటుంది. స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ చెప్పినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా మధ్యలో ఆ రెండు బాగుంటాయి. అసలు యాక్చువల్ సినిమా చూస్తున్నప్పుడు మనకు అర్థమైంది ఆ రెండు వాయిస్ బాగుంటది. ముఫాసా సూపర్ హిట్ మూవీ. అవుట్ ఆఫ్ 5 4.8. మేము ముగ్గురం వచ్చినాము. ఒకడికైతే అస్సలు నచ్చలేదు వాడేవాడు. అందులో ఎక్కువ ఏం నచ్చింది? మన మహేష్ బాబు గారి డబ్బింగ్ ఎలా అనిపించింది? బ్రో ఫస్ట్ థింగ్ బాబు అంటే బాబే చాలా బాగుంది. చాలా వాయిస్ ఓవర్ అయితే క్రేజీ ఉంది బాబు. ముఫాసా మూవీ ఎలా ఉంది అన్న? బాగుంది చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో? గ్రాఫిక్స్ నచ్చింది బాగా. ఆ ఎలివేషన్స్ గానీ స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? బాగుంది. అమ్మాయి వల్లే పాపం మోసపోతారు కదా హీరో. ప్రతి మూవీలో సేమ్, లైవ్ లో అంతే, మూవీలో కూడా సేమ్ అంతే. మహేష్ బాబు డబ్బింగ్ ఎలా అనిపించింది? వావ్ చాలా బాగుంది. కామెడీ సీన్స్ ఎలా అనిపిస్తాయి? కామెడీ హైలైట్. మీకు ఎక్కువ ఏం నచ్చింది? మహేష్ బాబు వాయిస్ మంచిగా అనిపించింది. డబ్బింగ్ ఇంగ్లీష్ లో చూసాం కాబట్టి డబ్బింగ్ అంత తెలియలేదు, కానీ బేసికలీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీతో పాటు బాగా చూడొచ్చు. ఇందులో మహేష్ బాబు గారి డబ్బింగ్ ఉంది ఇంగ్లీష్ లో? ఇంగ్లీష్ లో లేదండి, తెలుగులో ఉండొచ్చు. హిందీలో షారూక్ ఖాన్, కానీ ఇంగ్లీష్ లో ఒరిజినల్ క్యారెక్టర్స్. షారూక్ ఖాన్ డబ్బింగ్ ఎలా ఉంది? ఇంగ్లీష్ లో చూసాం. స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. ఇంకా మ్యూజికల్ కాబట్టి సాంగ్స్ అవన్నీ చాలా మంచిగా అనిపించాయి, బాగున్నాయి. ఎలివేషన్స్ అంటే కామన్ గానే ఉన్నాయి, కానీ బేసికలీ అంతా మూవీ చాలా సూపర్ గా ఉంది. ఎక్కడ మిస్ కాలేదు. పర్ఫెక్ట్ బాలీవుడ్ ప్రాపర్ మూవీ, డిస్నీ మూవీ. అందరూ చూడొచ్చు అండి, చాలా బాగుంది. అంత బాగుంది, సూపర్ ఉంది. సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది. మహేష్ బాబు, సత్యదేవి వీళ్ళంతా డబ్బింగ్ చెప్పారు. ఎలా అనిపించింది సినిమా? మహేష్ బాబు వాయిస్ అయితే సూపర్ ఉంటది. బిగినింగ్ లో కొంచెం డల్ అనిపించినా మిగతాదంతా సూపర్ హైప్ వస్తుంది సినిమా. ఓకే, కొత్త స్టోరీ చూసినట్టు ఉంటది. ఓకే, సో అంటే ఎక్సైట్మెంట్ అనిపించింది అంటే సీన్స్ గానీ, ఆ ఫైటింగ్ సీన్స్ గానీ, వీళ్ళ మధ్య కొంచెం సాంగ్స్ కూడా పెట్టినట్టున్నారు కదా. ఎక్కువ సాంగ్స్ తో నడుస్తుంది మూవీ మొత్తం. ఓకే, ఒక 45 minutes దాకా సాంగ్సే ఉంటాయి మొత్తం. అది ఆలీ గారిది, బ్రహ్మానందం గారి కామెడీ హైలైట్ ఉంటుంది మొత్తం. వాళ్ళదే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. స్టోరీ ఏంటంటే మనం ఏదైతే ఫస్ట్ మూవీ చూసామో దాని బేస్ అయ్యే ఉంటుంది స్టోరీ మొత్తం కూడా. ఓకే, సో మహేష్ బాబు గారి వాయిస్ ఎలా ఉందంటే దానికి, అంటే ముఫాసాకి మేము వచ్చింది కూడా మహేష్ బాబు గారి వాయిస్ గురించి, ఎందుకంటే 4 years దాకా మళ్ళీ ఆయన చూడలేం కదా, ఆ వాయిస్ అన్నా విందామనే వచ్చాం. మెయిన్ హైప్ అయితే మహేష్ బాబు గారే. యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని ఉండవు, మొత్తం కూడా స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. లాస్ట్ లో ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్, అంతే. మన బ్రహ్మానందం గారి వాయిస్, ఆలీ గారి వాయిస్ ఉంది కదా, అప్పుడు మన కామెడీ సీన్స్ అట్లా ఏమైనా? అవే సార్ కామెడీ సీన్స్. స్టోరీలోకి వచ్చినప్పుడల్లా ఆయన కామెడీ సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం, మిగతాదంతా స్టోరీ రన్ అవుతుంది. ఈ ఆలీ గారిది, బ్రహ్మానందం గారిదే కామెడీ ఉంటుంది మొత్తం. గ్రాఫిక్స్ ఎలా ఉంది?
గ్రాఫిక్స్ ఎక్సలెంట్ ఉన్నాయి సార్. 3Dలో చూస్తేనే మూవీ దాని డెప్త్ తెలుస్తుంది. మేము 3Dలో చూసాం, దాని ఎఫెక్ట్స్ కానీ అది విజువల్ కానీ చాలా క్లారిటీగా తీశారు, చాలా బాగుంది. ఎలివేషన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? కొత్తగా ఉన్నాయి సార్, ఒక కొత్త మూవీ చూస్తున్నట్టు ఉన్నది. ఒక ఆది పురుషుతో పోల్చుకుంటే ఇది ఎంత బెటర్, జస్ట్ బెటర్ దెన్. చిల్డ్రన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బెస్ట్. అది చిన్నపిల్లలు వస్తే వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతారు, కొత్త ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు మొత్తం అందరూ కూడా. పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అర్థం అవుతుంది. నేను పార్ట్ 1 చూసిరండి, ఎందుకంటే ఇది సేమ్ కంపేర్ చేసుకోకల్లా, సేమ్ రెండు ఒకేలా ఉన్నాయి. పార్ట్ 3 కూడా ఉందా? పార్ట్ 3 కూడా ఉంది, అది ఇంకా తయారవ్వాలి, చిన్నపిల్లలా ఉంది. అవుట్ ఆఫ్ 3 ఇస్తాను సార్. నేను వచ్చింది ఓన్లీ వాయిస్ ఓవర్ అనమాట. కాదు, ఎలా అనిపించింది ముఫాసా సినిమా? ఫస్ట్ మూవీ బాగానే ఉంది. నేను వచ్చింది మహేష్ బాబు వాయిస్ ఓవర్ కోసం వచ్చిన, నేను తెలుగులో వచ్చిన సాటిస్ఫై అయినా దాంట్లో. అంటే ఇప్పుడు 3 ఏళ్ళ వరకు సినిమా లేదు కాబట్టి యా, ఏం 3 years వరకు మళ్ళీ సినిమాలు లేవని చెప్పి ఓన్లీ ఇంట్లోనే అనమాట. పార్ట్ 1 బాగుంది అంటే పార్ట్ 2 ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ దానికి ఇది కంపేర్ చేస్తే ఎలా అనిపించింది? సెకండ్ డే బాగుంది స్టోరీ పరంగా కూడా. ఓకే, సో మధ్యలో కానీ కొన్ని first సాంగ్స్ దాని- ఏవో పెట్టినట్టున్నారు కదా మరి. తెలుగులో డబ్బింగ్ బాగుంది, అది సాంగ్స్ ఓకే, డబ్బింగ్ తెలిసిన మన టాలెంట్ అట్లా. కానీ హైలైట్స్ ఏంటంటే మూవీ మొత్తం అంటే గ్రాఫిక్స్ బాగుంది. 3Dలో ప్రసాద్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, 3D గురించి. 3Dలో చాలా బాగుంది, గ్రాఫిక్స్ అయితే టాప్ నాచ్. అండ్ బాబు వాయిస్ ఓవర్ అయితే ఇక సాటిస్ఫై అయిన దాని వల్ల వచ్చి. సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం చాలా డల్ ఉంది. రంగంలో చేరాలనుకునేటప్పుడు తన భార్య మంజు వారియర్ పడే మనోవేదన, అలాగే సూరి ఒక పోలీసుగా ఉండి, ఒక పోలీస్ డ్రైవర్ గా ఉండి అన్యాయంగా నక్సలిజాన్ని చంపుతుంటే ఆయన మానసిక వేదన చూస్తే మనకి ఏడుపు వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ పార్ట్ లో సూరికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తే దీంట్లో అందరికీ కలిపి ఇంపార్టెన్స్ ఇచ్చింది అనమాట. ఎక్కడ ఎవరిని తగ్గుద్దని చెప్పి విక్రమార్క నిజంగా నువ్వు స్టోరీ బేస్డ్ వెళ్తావు కాక మస్త్ అనిపించేస్తుంది, చాలా బాగుంది. విజయ్ సేతుపతిని ఎక్కడన్నా తగ్గిస్తావేమో అనే ఫీలింగ్ అని ఎక్కడ తగ్గించలేదు. 70s 90s లో 80s లో ఆ మధ్యలో జరిగిన పోలీసులకు, ఆ పెత్తందారులకు, నక్సలిజానికి జరిగే, పేదరికానికి జరిగే మనోవేదన ఇలా కనబడుతుంది అనమాట. అన్యాయంగా కొంతమంది చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నోళ్ళకి కూడా నచ్చదు కదా, సో వాళ్ళు పడే మనోవేదన చూస్తే మనకి ఏడుపు వచ్చేది అనమాట. అద్భుతంగా అనిపిస్తుంది. ఇళయరాజు గారి మ్యూజిక్ అయితే వండర్ఫుల్. ఆయన ముసలుడు అయిపోయాడు, ఏం చేస్తారు అనుకున్నారు, ఎక్కడ అయిపోలేదు. బాక్స్ ఆఫీసు బాద్షా ఎవరంటే మ్యూజిక్ లో ఇళయరాజానే కాక. ఆయన క్లాసిక్ కావాలన్నా, మాస్ కావాలన్నా, ఒక సెంటిమెంటల్ కావాలన్నా, ఒక నక్సలిజం కావాలన్నా ఎలాంటి మ్యూజిక్ అయినా ఇవ్వగల మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఆయన తాతలు ఎవరైనా ముందు ఎవడు వచ్చినా కానీ బీట్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎవడు రాలేడు, క్లియర్ గా చెప్పగలను. ఈ సినిమాకి మ్యూజిక్ ఏంటంటే 2 సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి, మస్త్ అనిపించేది. అలాగే సూరి పాత్ర మస్త్ అనిపించేది, విజయ్ సేతుపతి పాత్ర సూపర్ అనిపిస్తుంది. మంజు వారియర్ పాత్ర కొంతసేపు ఉన్నా కానీ చాలా బాగా అనిపించేస్తుంది. ఒక భార్య పడే మనవేదన చూపించేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే నక్సలిజం లో ఉండే కొంతమంది వ్యక్తులు ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతుంది. సూపర్ అంటే సూపర్ గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఫైటింగ్స్ చెప్తాను కదా, బురదలో పడే కొన్ని కొట్టుకునే సన్నివేశాలు, నరుక్కునే సన్నివేశాలు చూస్తుంటే ఆ బురదలో ఎలా తీయగలిగారు, వీళ్ళు ఎలా యాక్ట్ చేయగలిగారు అనే ఫీలింగ్ వస్తుంది. రియల్ గా మన కాలంలో అప్పట్లో రోడ్లు లేవు కదా, అప్పుడు బురదలో పడి కొట్టుకుంటుంటే